సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. విన్టీవీ న్యూస్ కు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సేవా కార్యక్రమాలకు ఎమ్మెల్యే బడేటి పిలుపు, ఆచరణలో పార్టీ కేడర్ ముందు చూపు. ఎలిమెంటరీ స్కూల్లో జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడుతో కలిసి నోటు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి. దెందులూరు నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్లు నిర్మించాలి. కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే చింతమనేని సూచన. నిస్వార్థ ప్రజా సేవకుడు, అందరూ అభిమానించదగ్గ నాయకుడు ఎస్ఎంఆర్. ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో ఎస్ఎంఆర్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు. విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్న ఎమ్మెల్యే. ఆర్టీసీ డిఎం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభం. వైఖరి మారే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు ప్రకటన. చిన్న వెంకన్న సేవలో ఎమ్మెల్యే మద్దిపాటి. మండల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష. వివరాల్లోకి వెళ్తే, అంకిత భావం, ఆశయంతో చేసే సేవలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు 9వ డివిజన్ తూర్పు వీధిలోని విఠలేశ్వర స్పెషల్ ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్లో తెలుగుదేశం పార్టీ నాయకురాలు ముతికి రాఘవమ్మ ఆధ్వర్యంలో ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ తానిచ్చిన నినాదాన్ని స్వీకరించి సేవలకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలిపారు. పాఠశాలల ప్రారంభ సమయంలో నోటు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని, రానున్న కాలంలో సేవలు తదనుగుణంగా మారుతూ ఉంటాయని, ఎక్కడా తాము చేసే సేవలకు అడ్డుకట్ట పడదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భగవంతుడిచ్చిన దానిలో పేదవారికి చేతనైన సాయం అందించాలని అన్నారు. అంకిత భావంతో, ఆశయంతో చేసే సేవలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతాయని ఎమ్మెల్యే చంటి వెల్లడించారు.
జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ సేవా కార్యక్రమాలకు పునరంకితం చేయడం ఎమ్మెల్యే బడేటి చంటికే సాధ్యమని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు చోడే వెంకటరత్నం, మారం అను, ఇన్ఛార్జి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, డివిజన్ ఇన్ఛార్జీలు పోలమరిశెట్టి గోపాలకృష్ణ, కీర్తి కృష్ణ నాయుడు, కార్పొరేటర్ కర్రి శ్రీను, మాజీ కార్పొరేటర్లు కౌలూరి చంద్రశేఖర్, జిజువరపు ప్రతాప్ మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది పేదవాడికి అందితే అది నాకు కూడా సంతోషంగా ఉంటుంది. అంతేగాని మీరు ఒక రోజు ఇచ్చిన తర్వాత రెండో రోజు నేను అక్కడ పడేస్తే మున్సిపాలిటీ ట్రక్కులు వేస్తే నాకు మనసుకు చివుకు అనిపించి నాకు 2 రోజుల్లో 5 లక్షల నుంచి 6 లక్షలు బొకేలు పూలదండలు వచ్చినాయి. అది తెల్లారి మున్సిపాలిటీ ఆటోలో వెళ్తున్నప్పుడు నేను చూసి ఇమీడియట్గా అదే రోజున నేను ఈ కార్యక్రమం ఈ విధంగా చేద్దాం అనుకున్నా. ఇప్పటికీ 4 పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఇంకా 2 పాఠశాలకు సంబంధించి నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 4-5 రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు ఓపెనింగ్ కాబట్టి పుస్తకాలు ఉపయోగపడతాయి. తర్వాత భవిష్యత్తులో వచ్చేసరికి ఎవరికైనా సరే వాళ్ళకి మెడికల్గా కానీ అలాగే ఫీజులకి సంబంధించిన కానీ అలాగే నాకు ఎవరైతే ఉన్నారో ఒక కార్యకర్త నేను ఒక 50,000 ఖర్చు పెట్టి నాకు సన్మానం చేస్తానంటే పేదవాడు చదువుకోవడానికి ఎవరికైనా ఇవ్వమంటే ఆ రోజున ఆఫీస్కి 4 వచ్చారు మాకు ఫీజు కట్టుకోవాలి. ఆ 4కి 9,000 రూపాయలు అక్కడే వాళ్ళకి దానం చేయడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ స్కూల్కి సంబంధించి ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు మా దృష్టిలో పెడితే ఎవరైనా డోనర్స్ వచ్చినప్పుడు అవి కూడా మేము సహకరించడం జరుగుతుందని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే నిన్న స్కూల్లో కూడా వైఎస్ఆర్ కాలనీలో వాళ్ళు ఏదో మాకు కుర్చీలు లేవని చెప్తే అక్కడ స్పాట్లో నాతో ఎవరో వచ్చినారు, వాళ్ళు 15 కుర్చీలు అక్కడ ఇమీడియట్గా ఆ స్కూల్కి కొనిచ్చారు. ఎందుకంటే దాతలు అనేక మంది ఉంటారు, వాళ్ళు నోటీసులోకి వెళ్ళవు కాబట్టి దాన్ని అందరికీ కూడా ఉపయోగించుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు కార్యకర్తలు చేయాలి. ప్రజలందరూ కూడా దీనికి చేదోడు వాదోడుగా ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారిని మమ్మల్ని చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. మానవ వనరులను తయారు చేసేటువంటి ఏదైతే విద్యార్థుల్ని మరి ఈ రోజున మంచిగా తీర్చిదిద్దడం అంటే మనం అనేక రకాల వారికి దీని మీద అవగాహన కల్పించడం, ప్రోత్సహించడం, మరి ఉపాధ్యాయులు అందించేటువంటి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి విద్యాభ్యాసాన్ని సక్రమంగా క్రమశిక్షణతో నేర్చుకునేటువంటి దానికి మనం వంతుగా ఇట్లాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు చేయడం మంచిది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఫస్టే చెప్పారు తెలంగాణ తర్వాత మీరందరూ కూడా ఇప్పుడు వృధా చేయొద్దు, దీన్ని ఏదైనా పేద విద్యార్థులకో పేద అనాథాలయాలకో ఇట్లాంటి వీటికి మనం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి సందేశం మన గౌరవ శాసనసభ్యులు చండీ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి అందరూ కూడా ఈ రోజున దీన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచడానికి, పిల్లల్లో ఇంకా చదువు పట్ల అంకిత భావాన్ని పెంచడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి పెద్దలందరికీ పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. మీరు వచ్చేటప్పుడు నోట్ పుస్తకాలు కానీ పెన్నులు కానీ తీసుకురామని ఆదేశాలు ఇస్తే చాలా మంది ఆ రోజు నుంచి కూడా బుక్కేలు పూలదండలు మొక్కలు తీసుకురావడం మానేశారు. ఈ రకంగా మనకి నగరంలో ఉన్న 50 గుంపుల్లో చాలా ఏరియాల్లో చాలా మంది నిరుపేదలు నివసించే పేద పిల్లలు ఆ యొక్క స్కూల్స్ లో చదువుకున్నారు కాబట్టి ఈ యొక్క పుస్తకాలు, నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా దయవించి మీ డివిజన్ నుంచి ఎవరైనా సరే మన నాయకుల్ని సత్కరిస్తానికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు ఒక విన్నపం కింద మీరు వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 రూపాయలు 150 రూపాయలు ఏంది లేదు, 4 పుస్తకాలు తీసుకెళ్ళవండి, పేద పిల్లలకి పనిపడతాయని చెప్పేసి సూచనలు ఇస్తూ మీరు సహాయ సహకారాలు అందిస్తారని ఏలూరు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మన కేడర్కి చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ సభను ఉపయోగించి సోదరులు రెడ్డప్పలనాయుడు గారిని కూడా 2 విషయాలు, ఎందుకంటే ఎన్నికల ముందు చాలా ప్రసంగాలు ఇచ్చేసాం, గెలిచిన తర్వాత ప్రసంగాలు తగ్గినాయి కాబట్టి మోగపోయిన గొంతుకులన్నీ అందరినీ మళ్ళీ లేపుతున్నాం. ఇప్పుడు సోదరు రెడ్డప్పలనాయుడు గారిని 6 లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో దెందులూరు నియోజకవర్గంలో గుర్తించిన సమస్యలపై జూలై 10వ తేదీలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అధికారులను ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాలులో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్తో కలిసి సోమవారం సాయంత్రం జాతీయ రహదారి, రోడ్లు, భవనాలు, రెవెన్యూ శాఖల అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ జాతీయ రహదారి 16లో హనుమాన్ జంక్షన్ నుండి గుండుగొలను వరకు, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలంలోని కొన్ని ప్రదేశాల్లో నిబంధనల మేరకు సర్వీస్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం వంటి పనులు సక్రమంగా జరిగిన కారణంగానూ రహదారిలో కొన్ని ప్రాంతాల్లో ఎత్తుపల్లాలు ఉండడం వల్ల ఆయా ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని, డ్రైన్లు, కల్వర్ట్లు సక్రమంగా నిర్మించని కారణంగా సాగునీరు, వర్షపు నీరు ప్రవాహానికి సమస్య ఏర్పడుతుందని చెప్పారు. ఇటువంటి వాటిని 16 అంశాలుగా తెలియజేశారని, వాటిని సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని దెందులూరు శాసనసభ్యులు తెలియజేశారని అన్నారు. దెందులూరు శాసనసభ్యులు తెలిపిన సమస్యలపై జూలై 10వ తేదీలోగా చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని జేసీ జాతీయ రహదారి, రోడ్లు, భవనాలు, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి నిర్వహణకు నిమిత్తం ఉండవలసిన వాటర్ ట్యాంకర్, జేసీబీ వంటివి నిబంధనల మేరకు పలు పరికరాలు ఉండాలని, అటువంటివేమీ లేక నిర్వహణ చేయటం లేదని అన్నారు. వీటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ను కోరారు. సమావేశంలో ఆర్ఎండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ జాన్ మోషే, ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, జాతీయ రహదారి సంస్థ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ, ఆర్ఎండ్బి సిబ్బంది పాల్గొన్నారు. ఏదో అయిపోయిందని మీరు ఏదో ఎక్కడ పడితే అట్లా చేసేసి క్లోజ్ చేసేస్తారా? ఆ విగ్రహాల దగ్గర ఎందుకు వెళ్ళేది? అది ఎందుకని అట్లా వదిలిపెట్టలేరు? ఆ గ్యాప్ని మీకు సరి చేయాలి కదా. ఇది ఎన్నో తారీఖు ఇచ్చారు డేటు? జూలై 10 సార్. 1 మంత్ ఇక్కడికి వస్తే కార్లు వేసిపోతాయి. ఆయన తిరిగేది రోడ్డు మీద రాకన్నా తక్కువ, ఆయనకి అది అర్థం అయిపోతుంది. ఎక్కడ మార్పు చేశారు? మీరు పెయింటింగ్ ఎందుకు చేయలేదు? మీరు పాత రోడ్డు సార్, మీరు వేసింది కొత్త రోడ్డు. వెల్డింగ్ చేసుకుంటే పెంచుకుంటే రోడ్డు అనేది దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత మీరు తర్వాత రెయిన్ సీజన్ వస్తుందని వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి కదా. ఎక్కడైతే దిగిపోతుందో, ఎక్కడైతే నీళ్ళు స్టాగ్నెంట్ అయిపోతున్నాయో, చిన్న చిన్న కార్లు ఉంటాయి. పెద్ద కార్లు అయితే సైడ్కి వెళ్ళవు. కార్లు చిన్నగా ఉంటాయి, వాడికి తెలియదు. వర్షం పడుతుంది కాబట్టి నీళ్ళలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్ అవుతా ప్రమాదం జరుగుతుంది. ఎవరు ఆ టైంలో ఉంటాడు పోతారు. మనం దేనికి 10 లక్షల అడుగుని ఇచ్చి వాడి సపోర్ట్గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా? అదే మీరు ఎక్కడైనా డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ తాగినా మీకే సంబంధం. డ్రైన్ కట్టారు కాబట్టి మీ రోడ్డు నుంచి వచ్చిన వాటర్ అయినా మీకే సంబంధం. ఆ డ్రైన్ వాటర్ ఎక్కడైనా ఫ్లో అవుతుందా? డ్రైన్లో ఫ్లో అయ్యే విధంగా కట్టించారా? చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకుంది. మాతో మీరు అడిగించుకోకూడదు, మాతో చెప్పించుకోకూడదు. సార్ ఎంత బాగా చేశారంటే మిమ్మల్ని సేవలో అభినందించాల్సింది పోయి అది కట్టినామండి, ఇది కట్టినామండి. నా ఆస్తి కాదు అది. ప్రజల యొక్క ప్రాణాల కోసం అడుగుతాం, వాళ్ళ ప్రమాదాలు జరపడం ఉండడం కోసం అడుగుతాం, వాళ్ళ కన్వీనెంట్ కోసం అడుగుతాం. గతం వాళ్ళు కూడా ఇంత గట్టిగా మాట్లాడుతుంటే మీరు ఇంతకాడికి వచ్చిండేది అది. ఇదే సత్యనారాయణ దగ్గర కూడా బ్రిడ్జ్ లేదు. నేను ఇప్పుడు 6 దగ్గరికి కంప్లైంట్ ఇచ్చి ధర్నా చేస్తున్నాం, గొడవ చేస్తే ఆయన తెలిసి సత్యనారాయణ అప్పుడు ప్రపోజల్ పెట్టి లేదని మళ్ళీ ఇచ్చారు. అతను రిటైర్డ్ వెటనరీ డాక్టర్. ఆ ఫ్యామిలీ అంతా నిరాడంబరుడు, నిస్వార్థ ప్రజా సేవకుడు, పార్టీలకు అతీతంగా అభిమానించదగ్గ నాయకుడు ఎస్ఎంఆర్ పెదబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు రాజకీయాల్లో మరింత రాణించాలని 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమ సురేష్ కుమార్ ఆకాంక్షించారు. మంగళవారం ఎస్ఎంఆర్ రియల్ ఎస్టేట్ అధినేత, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో దొండసాయి బాలాజీ మరియు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ని కట్ చేశారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పసుపులేటి సందీప్, ఎస్ఎంఆర్ ఫాలోవర్స్ గోగు ఉమామహేశ్వరరావు, పిట్టా కుపేంద్ర, దుర్గారావు, పి సాయి, పృథ్వీ, పెద్ది,
బీఎస్కే యూత్ తదితరులు పాల్గొన్నారు. పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో నా ఊపిరి కన్న కలవో ఏలూరు ప్రజలకు నమస్కారం. ఈరోజు మన ఎస్ఎంఆర్ రియల్ ఎస్టేట్ అధినేత కోఆప్షన్ సభ్యులు పెదబావారి పుట్టినరోజు సందర్భంగా మన సాక్షి బాలాజీ గారి ఆధ్వర్యంలో ప్రేమాలయంలో పళ్ళ పంపిణీ, అలాగే కుర్రోళ్ళు రక్తదానం, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదానం చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు పెదబాబు అనే పేరు మీద చేయడం ప్రజలందరికీ ఆదర్శనీయం, శుభసూచకం. ముఖ్యంగా పెదబాబు అనే గురించి చెప్పాలి అంటే మనిషి సేవే మాధవ సేవ అని నమ్మిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఆయన. మానవ సేవనే మాధవ సేవగా భావిస్తూ ఎన్నో మంది ప్రజలకి ఆర్థిక సహాయం అంటే కేవలం డబ్బు రూపంలో కాదు, విద్యాదానం, అలాగే ఆయన రియల్ ఎస్టేట్లో పనిచేసిన ఉద్యోగస్తులు పదవి విరమణ అయిన తర్వాత కూడా వాళ్ళకి మెడికల్ ఖర్చులు ఇవ్వడం మేము కళ్ళతో చూసింది. ఆయన ఎవరికి ఈ చేతితో చేసిన సేవ ఎడం చేతికి కూడా తెలియనివ్వకూడదనే వ్యక్తి. గుప్తదానాలు ఎక్కువ. అలాగే పుట్టడానికి ముస్లిం కులంలో పుట్టిన హిందూ దేవాలయకి ఎన్ని దానాలు చేశారో ఏలూరు ప్రజలందరికీ సుపరిచితమే. ఇలాంటి వ్యక్తి నిండు నీరుళ్ళు చల్లగా ఉండాలి, ఇలాంటి సేవలు మరిన్ని చేయాలి. ఈయనకి రాజకీయంలో మరింత పదినోతలు కలిగించాలని ఆ భగవంతుడిని ఆశిస్తూ ఆయన అభివృద్ధే మా లక్ష్యంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఒక్కసారి పెదబాబన్నయ్య నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా ఆయనకి ప్రజల్లో పేరుంది, పార్టీలకు అతీతమైన మనిషి అని చెప్పి. ఆ సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మా తెలుగుదేశం పార్టీ తరపున, మా ఎమ్మెల్యే గారు చంటన్ని తరపున, తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం గెలుపులో కీలక పాత్ర పోషించింది ఉపాధ్యాయులేనని, భావితరాల బంగారు భవిష్యత్ కోసం వారు చేసిన కృషి అభినందనీయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. ఏలూరు రూరల్ మండలం చాటపర్ర గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడం తెలుగుదేశం పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏలూరు మండల పరిషత్ మేడం ముందు నేను ఉన్నాను సార్. హెచ్ఎం గారు కె విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయురాలు కానీ బాధ్యత తీసుకుని ఎవరైనా క్లాసులో డలర్స్ ఉంటే ప్రత్యేకంగా ప్రైవేట్ క్లాసులు నిర్వహించి వాళ్ళను కూడా బాగా చదివే విధంగా ఏ భావంతో దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా తీసుకుని ఆ పిల్లలు బాగా చదివే విధంగా ఉపాధ్యాయులు, ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని డల్లర్స్ ఎవరు, బాగా చదువుతున్నటువంటి వారు ఎవరు, ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా చదవబడుతున్నటువంటి ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఫ్యామిలీ విషయాలను కూడా మీరు ఆడుతూ తెచ్చాబట్టి నేను విశ్వసిస్తున్నా. నా విశ్వాసాన్ని ఒమ్ము కాకుండా ఇటు నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగస్తులు కూడా పూర్తిగా సహకరించి అభివృద్ధి పథంలో నడిపించమని చెప్పి కోరుకుంటూ మీరు ముఖ్యంగా ఈ మొత్తం తీసుకుని గుర్తుగా మీ ఇంటర్వ్యూలో పెట్టుకోండి. నేనేమడుగుతానంటే మిమ్మల్ని, నేను మీ స్కూల్కి వచ్చిన సందర్భంలో మీరే ఒక మంచి మొక్కం తెచ్చి నాటి ఫ్రూట్ ప్లానింగ్ ట్రీని, మంచి ట్రీని దానికి ట్రీ గార్డ్ వేసి మీ గుర్తుగా నా గుర్తుగా ఈ స్కూల్లో మీరే పాత పెట్టండి. థ్యాంక్ యూ. నాకు గ్రామానికి, మండలానికి కూడా గౌరవం తెచ్చినటువంటి ఊరు కాటపూరు కాబట్టి కార్యక్రమానికి వస్తానని చెప్పాను. ఓకే సార్. ఓకే సార్. ఏలూరులో జనసేన పార్టీ బలంగా విస్తరించడంలో ముఖ్య పాత్ర పోషించి అందరినీ కలుపుకుని ముందుకు పోతున్న ఏలూరు మండల అధ్యక్షులు, ప్రోగ్రాం కమిటీ ఇన్ఛార్జ్ వీరంకి అంజిత్ కుమార్ పుట్టినరోజు వేడుకలు సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. ఆయనకు అభిమానులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. మహిళలు, అభిమానులు పూలు జల్లి హారతులిచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు హాజరై జన్మదిన శుభాకాంక్షలను వీరంకి పండుగ తెలిపారు. యువకులు టపాసులు పేల్చి బాణాసంచాలు కాల్చి తమ అభిమాన నాయకుడు వీరంకి పండు మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో మనస్ఫూర్తిగా జరుపుకోవాలని వచ్చిన వారంతా ఆశీర్వదించారు. అనంతరం బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యతనిస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. మంగళవారం పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలువురు నగర ప్రముఖులు సమస్యలపై కలిశారు. దీనిపై ఎమ్మెల్యే తక్షణమే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలువురు ప్రముఖులు, వాలంటీర్లు, అభిమానులు ఆయన్ని కలుసుకుని విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వివిధ సచివాలయానికి సంబంధించిన వాలంటీర్లు బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చోడే వెంకటరత్నం, బెల్లంకొండ కిషోర్, లంకలపల్లి మాణిక్యాలరావు, జుట్మిల్ శ్రీను, ఎన్టీఆర్ ప్రసాద్, పెద్దాడ రమణ తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్తానికి మార్పు మీరు లేకనే కదా మీకు సమస్య. సమస్య నోటీసులో జరిగింది, నోట్ చేసుకుంటాం. వాలంటీర్లు మన కలవల మాట నమ్మకం కూడా చెప్తాం. మాట రాజీనామా చేయలేదు తీసుకోలేదు. మీకేదైనా ఇబ్బంది వచ్చింది ఓన్లీ ప్రభుత్వానికి సంధానం మనం చేసిన ప్రజలు అవుతాయి అంతేనా? ప్రభుత్వం మంచి చేయడంతో మీ అభిప్రాయాలు ఏమైనా అంటే ప్రచారం మీకు నచ్చే చెప్పండి. ప్రభుత్వం మంచి చేస్తేనే నేను అడిగేదాను. 24 ఉద్యోగులపై ఆర్టీసీ డిపో మేనేజర్ వేధింపులు నిరసిస్తూ గత నెలలుగా ఆర్టీసీ యూనియన్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు ఆర్టీసీ గ్యారేజ్ వద్ద కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎం నిరంకుశ వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల ఉద్యోగుల పట్ల డిపో మేనేజర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని, నిబంధన ప్రకారం రావాల్సిన సొమ్ములో కోత విధిస్తూ నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికైనా తీరు మార్చుకోకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని, దీనిపై అధికారుల దృష్టి సారించి సమస్యను తక్షణం పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నా పేరు వై శ్రీనివాస్. నేను ఏలూరు డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఎంప్లాయీస్ అండ్ కమిటీ మెంబర్ని. ఏలూరు డిపోలో కార్మికుల పట్ల అధికారుల దురుసు ప్రవర్తన నిరసనగా, అదేవిధంగా వెహికల్ కండిషన్ మెరుగుపరచాలని, సావుకి పెళ్లికి పబ్బానికి కూడా సెలవులు ఇవ్వట్లేదు, లీవ్ పొజిషన్ మెరుగుపరచాలని, అలాగే తాగడానికి నీళ్లు లేవు, డైనింగ్ హాల్ లేదు, మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని, అదేవిధంగా చింతలపూడి జంగారెడ్డిగూడెం ఎవరో రూట్లో టయాలు చట్టలేదు, రూట్ సర్వే చేసి రన్నింగ్ టైం ఫిక్స్ చేయాలని, అక్రమంగా సస్పెండ్ చేసిన ఎంఎం రాజుని డ్యూటీకి తీసుకోవాలని, అక్రమంగా డిపోజిట్లు పెట్టిన ఎంఎస్ రావుని డ్యూటీ తీసుకోవాలని, అలాగే గ్యారేజీ కార్మికులకు ఇచ్చిన అక్రమ ఛార్జ్షీట్లు రద్దు చేయాలని, ఇలా ముఖ్యమైన సమస్యలతో పాటు ఇంకా చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద డిపో మేనేజర్ గారికి జేఏసీగా మెమోరాండం ఇచ్చినప్పటికీ వారి నుంచి ఎటువంటి కదలికలు లేని కారణంగా
మేము ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు 6వ రోజు. మేము 6 రోజులు బట్టి గేట్ మీటింగ్లను నిర్వహించుకుంటున్నాం. ఈరోజు నుంచి రిలే నిరాదీక్ష మొదలుపెట్టాం. ఈరోజు రిలే నిరాదీక్షలో 7 కార్మికులు పాల్గొని ఉన్నారు. ఏలూరు నివాస కార్మికుల యొక్క సమస్యలన్నీ పూర్తిగా తీరే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నత విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, బాలురోన్నత పాఠశాలలో మంగళవారం నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విద్యార్థులకు విద్యా కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు అందజేశామని అన్నారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని, నాడు నేడు పనులు పరిశీలిస్తున్నామని చెప్పారు. వీటికి సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా జరుపుతున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మరిన్ని మెరుగైన వసతులు కల్పిస్తూ ఉన్నతమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవ్ జోజీ, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, ఎంపీడీఓ విజయప్రసాద్, ఎంఈఓలు రాములు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, తాటికొంట్ల నాగలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటిగుంట రాముతో పాటుగా ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. వారికి స్వాగతం సందేరాలు. ఒకసారి YPC CEC గ్రూప్ బాలిప్రియ సుమా, 7th క్లాస్ తాస్మిన్ హెప్సిబా. పండుగ చేతుల మీదుగా రివర్స్గా కూర్చున్నా సార్. అనే కార్యక్రమం భాగంగా జంగారెడ్డిగూడెం టౌన్ లో మరి జిల్లా పరిషత్ ఉన్నత బాలుర మరియు బాలికల పాఠశాలకి రావడం జరిగింది. ఇక్కడ మరి పిల్లలకి కిట్స్ ని అందజేసి వారు మరి తెలుగుదేశం హయాంలో ఎన్డీఏ కూటమిలో మరి ఎటువంటి చదువుకు సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి వారికి ప్రయోజనాలు చేయబోతుందో అవి చెప్పడం జరిగింది. తప్పకుండా వారందరూ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. టీచర్స్ కూడా అందరూ మరి ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ తేవడానికి టీచర్స్ కూడా మరి ఒక కీ రోల్ ప్లే చేశారు. వారందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము. అలాగే ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా రివ్యూ చేసాము. ఆ విషయంలో మరి కాంట్రాక్టర్తో మాట్లాడాలి, ఎందుకంటే అంత సాటిస్ఫైయింగ్ లేదు ఫుడ్. ప్లస్ నాడు నేడు విషయంలో కూడా మేము రివ్యూ చేసి మరి రాబోయే రోజుల్లో ఇంకా బెటర్గా ఎట్లాగా ఇక్కడ చేస్తామనేది కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా సక్సెస్ చేసిన మరి టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరీసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్, NAC A+ గ్రేడ్ గుర్తింపు,
ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరీసా డిగ్రీ అండ్ PG కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229 08812 251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ BTech and Polytechnic, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN, VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నిర్వహించి గెలిచిన ఎమ్మెల్యేగా మొదటిసారి మండలానికి విచ్చేసిన ఆయనకు మండల అధికారులు బొకేలు, సాల్వాలతో స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజా సమస్యను పరిష్కరించగలుగుతామని అన్నారు. అధికారులను ఎక్కడికి పంపించినా ఇదే ప్రభుత్వంలో పనిచేయాలని, ఎక్కడ ఉన్నా ప్రజలకు మేలు జరిగేలా పరిపాలన అందించాలని చెప్పారు. ప్రజలకు సౌకర్యాలను అందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నైతిక విలువలకు భంగం కలగకుండా నిబంధనలు దాటైనా పనిచేద్దామని అన్నారు. అందరూ కలిసి టీం వర్క్ చేస్తేనే మంచి అభివృద్ధి సాధించగలుగుతామని చెప్పారు. పనిని ప్రేమిస్తే లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని, ఏ ఒత్తిడికి గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్తిపండు, పోలిన శ్రీనివాస్, మొగతాడకల శ్రీనివాస్, మట్టిపత్తి రూపేష్ కుమార్, ఏపూరి కిషోర్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గం అడుగు పెట్టాం. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో మొదటిసారి మన ద్వారకా తిరుమల అడుగు పెట్టాం. అంటే నాకు సెంటిమెంటల్గా కూడా
ద్వారకాతిరుమల ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడే ఆరంభిస్తుండడం అనేది నాకు అది యాదృచ్ఛికంగా జరుగుతున్నప్పటికీ ప్రతి కార్యక్రమం ఇక్కడే మొదలవుతుంది. అయితే ఒకసారి ప్రభుత్వ అధికారులతో కూడా ఒకసారి మీ అందరితో కూర్చొని మాట్లాడదాం. ఒకసారి ఎమ్మెల్యేగా నా ఆలోచనలు ఏంటనేది మీకు తెలిస్తే ఇరువురు కలిసి పనిచేయాలి కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా స్మూత్గా జర్నీ వెళ్ళిపోతుంది. సో ఒకసారి మీతో మాట్లాడితే మీకు అవగాహన వస్తుంది, మీ పట్ల నాకు అవగాహన వస్తుంది. అయితే మొదటిసారి ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే అవగానే అద్భుత శక్తులే మాకు వచ్చేవు. మాకు డిపార్ట్మెంట్ల మీద అవగాహన తెచ్చుకోవాలి. అసలు డిపార్ట్మెంట్ ఏంటి, మీ పరిధి ఏంటి, ప్రజలకు ఉండే అవసరాలు ఏంటి, ఇక్కడ ఉండే అవకాశాలు ఏంటి, ఆ అవసరాలను తీర్చడానికి అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటాం, ఇదంతా పెద్ద స్టడీ చేసి రావాల్సిన అంశం. కాబట్టి దీనికి మీ సహకారం కూడా కావాలి. మీరు నేను ఇద్దరం కలిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరే నన్ను గైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను రెండు హ్యాండిల్ చేయాలి. ఒకటి పొలిటికల్గా ఆ సిస్టమ్ని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అనేది పొలిటికల్ సిస్టమ్ నుంచి వస్తాడు. స్ట్రిక్ట్గా పరిపాలనకు అనుగుణంగా కొన్ని గైడెన్స్ ఆల్రెడీ ఉంటాయి. మన డిపార్ట్మెంట్లుగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, పాలనా పరంగా కానీ కొన్ని సర్టెన్ గైడెన్స్ ఉంటాయి. గైడెన్స్ను ఫాలో అవుతూ ప్రజలకు ఎంతవరకు మేలు చేయగలుగుతాం. కొంతమంది ఆఫీసులు చూసామండి, గైడెన్స్లో ప్రతిదీ రాయాలి కదా. అంటే మీకు ఎప్పుడు కూడా రాజ్యాంగం మీరు తీసుకుంటే రాజ్యాంగంలో ప్రతి అంశం ఉండదు. అందుకని కోర్టులు తీర్పు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆదేశానుసారం ఎంపీపీఎస్ వైఎస్ఆర్ కాలనీ పాఠశాలకు 15 కుర్చీలు అందజేసిన సౌభాగ్య జ్యువెలర్స్ అధినేత వంగల్పూడి ప్రసాద్. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ద్వారా సోమవారం వైఎస్ఆర్ కాలనీ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాల్గొన్న సౌభాగ్య జ్యువెలర్స్ అధినేత యువజ సామాజికవేత్త వంగల్పూడి ప్రసాద్ ఉపాధ్యాయ బృందం పాఠశాలకు అవసరమైన ఉన్న కుర్చీల గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే స్పందించి శాసనసభ్యులు బడేటి చంటి సమక్షంలో హామీ ఇవ్వడం, ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాల మేరకు వెనువెంటనే 15 కుర్చీలను ప్రధానోపాధ్యాయురాలు పాఠశాల సిబ్బంది సమక్షంలో మంగళవారం ఉదయం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి పి జయలక్ష్మి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటికి మరియు కుర్చీల దాత వంగల్పూడి ప్రసాద్కు కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయ నాయకుడు జీజే స్టీవెన్ మాట్లాడుతూ వంగల్పూడి ప్రసాద్ చిన్న వయసులోనే సామాజిక స్పృహ మరియు దాతృగుణం కలిగి పేద విద్యార్థుల పట్ల దయాగుణం కలిగినటువంటి వ్యక్తి అని, అదేవిధంగా పెద్దల పట్ల గౌరవం ఉన్నదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శ్రీమతి పి లక్ష్మి, శ్రీమతి సూర్యకుమారి, శ్రీమతి జరీనా, శ్రీమతి కిరణ్ కుమారి, 13వ డివిజన్ ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీ సొంత ప్రయోజనం కోసం అడగలేదు. మాస్టర్ మీరు మా స్కూల్లో అప్పుడు తీసుకోండి. తప్పదని మీరు రోజు గవర్నమెంట్ నుంచి వచ్చి మాకు
వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయితే చేశారనుకోండి రెడీ అయిపోతే బాగా అలవాటు చేస్తాం. ఎందుకంటే ఏరియా అందుకే బాగా సపోర్ట్ చేస్తాం. ఆ రోజు ఎమ్మెల్యే దగ్గర ఉన్నప్పుడు దగ్గర ఉన్నారే కోణం తెలిపోతుంది మనం ఈ బుక్స్ మనకి ఈ స్కూల్లో చెప్పాను. నాకు సిచ్యువేషన్ తెలుసు కదా, చాలా మంది వస్తూ ఉంటారు ముందే టార్గెట్గా నీట్ 2024 పరీక్షను రద్దు చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఏలూరు జడ్పీ కార్యాలయం నుంచి ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కాకినాని మాట్లాడుతూ 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంపై ఇప్పటి వరకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనీసం మాట్లాడకపోవడం చాలా బాధ్యతారాహిత్యమని అన్నారు. ప్రజల ఓట్లు కావాలి తప్ప ప్రజల సమస్యలకు స్పందించరా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఏ ద్వారా నిర్వహించినటువంటి నీట్ పరీక్షలో విద్యార్థులకు తెలియకుండానే గ్రేస్ మార్కులు కలిపి ఈ గందరగోళానికి గురి చేశారని నాని అన్నారు. మళ్ళీ ఇంత గందరగోళం జరిగిన తర్వాత ఇప్పుడు గ్రేస్ మార్కులు తీసేస్తున్నట్లు మళ్ళీ ప్రకటించడం ఏ పద్ధతి అనుసరించి చేశారని ఎన్టీఏ సంస్థ తెలియజేయాలని అన్నారు. గ్రేస్ మార్కులు కలపడం ద్వారానే దాదాపు 69 మంది విద్యార్థులకు 720కి 720 రావటం, పేపర్ లీకేజ్ అయిందని అనుమానాలు మొదలై అది తర్వాత నిరూపణ అయిందని నాని తెలిపారు. ప్రపంచంలో చైనా దేశంలో నిర్వహించే పరీక్ష తర్వాత భారతదేశంలో నిర్వహించే నీట్ పరీక్ష రెండవ అతిపెద్దదని ఆయన తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నీట్ కౌన్సిలింగ్ యథావిధిగా జరుగుతుందని ప్రకటించిన నేపథ్యంలో చాలామంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, కావున 2024 నీట్ ఎగ్జామ్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం ద్వారా విద్యార్థులకు భరోసా ఇవ్వగలమని క్రాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం చందన్, సిహెచ్ యశ్వంత్, ఆర్ రేవంత్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఇరవై 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రధానంగా నీట్ ఎగ్జామ్ రాసినటువంటి పేపరు లీక్ అయిన ఆరోపణతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నా కానీ ఎక్కడా కూడా ఈ దేశ ప్రధానమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. దాదాపు 24,60,000 మంది ఎగ్జామ్ రాస్తే కేవలం 10 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. వాళ్ళకు కూడా 1500 మందికి గ్రేస్ మార్కులు కలిపామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే గ్రేస్ మార్కులు కూడా కలిపినప్పుడు ఎన్టీఏ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితి. దాదాపు ఏ సంవత్సరం కూడా లేని విధంగా ఈసారి 720/720 69 మంది విద్యార్థులు రావడం వల్ల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున స్కామ్ చేసిందని కూడా ఆరోపణలు వినబడతా ఉన్నాయి. అయితే ఇప్పటికీ సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది కానీ ఎక్కడ కూడా దోషులు పట్టుకున్నటువంటి సందర్భాలు లేవు. నిన్న కాక మొన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ దాంట్లో నిందితుల పేర్లు చేర్చకుండా అనుమానితులుగా మాత్రమే ఎఫ్ఐఆర్లో వాళ్ళని పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం దాదాపు 30 లక్షల రూపాయలకి అమ్మినట్టు కూడా నిందితులు చెప్పినా కానీ వారి పట్ల ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. మరో పక్కన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే కౌన్సిలింగ్ ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్తా ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీట్ పరీక్ష ఏదైతే 2024 ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి మరలా నిర్వహించడం ద్వారా విద్యార్థులకి ఈ కేంద్ర ప్రభుత్వం మీద విద్యాశాఖ మంత్రి మీద నమ్మకం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పకడ్బందీగా నిర్వహించడానికి విఫలమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఆయన వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఈ యొక్క అంశం మీద మాట్లాడాలి, నోరు మెదపాలని చెప్తా ఉన్నా కానీ ఎక్కడా కూడా మన ప్రధానమంత్రి గారు మాట్లాడకుండా ఆయన మాల్దీవుల్లో ఫోటోషూట్లు చేసుకుంటా ఉన్నాడు తప్ప, స్కూబా డ్రైవింగ్ చేసుకుంటా తప్ప, G7 దేశాల సదస్సులు వెళ్తా ఉన్నాడు తప్ప ఈ దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు ఎదుర్కొన్న సమస్య మీద మాట్లాడడానికి ఈ దేశ ప్రధానికి టైం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి నీటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నూతనంగా మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి నూతనంగా నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తాను. లేకపోతే ఖచ్చితంగా మా యొక్క ఆందోళన కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జంగారెడ్గూడెం పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ని సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి రవి,
మండల కార్యదర్శి ఎం జీవరత్నం ఆధ్వర్యంలో కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ప్రధానంగా ఎర్రకాలువ రిజర్వాయర్ మిగులు భూములు స్థానిక పేదలకు సాగుకు ఇవ్వాలని, నియోజకవర్గంలో ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు దళితులకు పంచాలని, సాగులో ఉన్నవారికి పట్టాలు ఇవ్వాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి రైతులకు మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని, చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని, చింతలపూడి జంగారెడ్డిగూడెంలో రోడ్లు డ్రైన్ల సమస్య పరిష్కరించాలని, బోగోలు అటవీ భూములు చింతలపూడి నియోజకవర్గంలో అసైన్ సీలింగ్ భూములు దళితులకు పేదలకు పంచాలని ప్రధానంగా వివరించగా, ఈ సమస్యలన్నిటిపై అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమస్యలపై పరిష్కారం చేస్తానని తెలిపిన ఎమ్మెల్యేకు సిపిఎం పార్టీ జిల్లా మండల కమిటీల తరపున ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ పి సూర్యారావు, చింతలపూడి మండల పార్టీ కన్వీనర్ ఆర్వీఎస్ నారాయణ, మండల కమిటీ సభ్యులు జి సూర్యచంద్రన్, జి సూర్యకిరణ్, అందుగుల ప్రభాకర్ రావు, వై సీత, వి గోపి తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల నాయకత్వ బృందంతో ఈరోజు ఇక్కడ చింతలపూడి గౌరవ ఎమ్మెల్యే సొంగారు రోషన్ కుమార్ గారిని కలిసాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను తక్షణం పరిష్కారం చేయడం కోసం మీ వంతు ప్రయత్నం చేయాలి, కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా జంగారెడ్డిగూడెం, టీ నరసాపురం మండలాల హద్దుగా ఉన్నటువంటి ఎర్రకాలువ రిజర్వాయర్లో అక్కడ ఉన్నటువంటి భూములు ఈ రోజుకి కూడా భూములు అమ్ముకునేటువంటి భూస్వాములు అక్రమ పద్ధతిలో సాగు చేసుకుంటూ ఉన్నారు. వాటిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, గిరిజన పేదలకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1,00,000 ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంటే చింతలపూడి పాత తాలూకాలోనే 25,000 ఎకరాల అసైన్మెంట్ సీలింగ్ భూములు ఉన్నాయి. వాటిని పేదలకి పంపిణీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. అలాగే చింతలపూడిలో బస్సు పోతాను, అలాగే జంగారెడ్డిగూడెం, చింతలపూడి మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయాలని, హాస్పిటల్ సమస్యలు పరిష్కారం చేయాలని, అలాగే రోడ్లు ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారిని కోరాం. ఖచ్చితంగా ఎర్రకాలువ భూముల సమస్యల మీద రేపు రివ్యూ మీటింగ్లో ప్రస్తావన తీసుకొస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసి సమస్య పరిష్కారాన్ని కోరుకోవాలని మరొకసారి ఆయన కోరుతాం. ఐఎఫ్టియు అనుబంధ సంఘాల చుట్టల కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కూలీ రేట్లు పెంచాలని కోరుతూ ఏలూరు 2 టౌన్ ఏరియా చాపల్తుమ్ సెంటర్ నుండి ప్రదర్శనగా బయలుదేరి బోసుబొమ్మ సెంటర్ మీదుగా తోళ్ల షాప్ రోడ్ నుండి మీసాల అప్పస్వామి గుడి మీదుగా జడ సోమరాజు చుట్టల కంపెనీ వద్దకు ప్రదర్శన చేరుకుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మరియు ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఏలూరు నగరంలో పనిచేస్తున్న చుట్టల కార్మికుల కూలీ రేట్ల పెంపుదల కాలపరిమితి జూలై 14వ తేదీతో ముగుస్తోందని, టొబాకో మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ యజమాని వారు సానుకూలంగా వ్యవహరించి కూలీ రేట్ల పెంపుదల చేయాలని తెలియజేశారు. కార్మికుల కోరికల పత్రం అందుకునే వారిలో టొబాకో మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ యజమానుల వారు శంకాబతుల రమేష్, కట్రేటి చందు, జాడా రవి వినతి పత్రాన్ని అందుకున్న వారిలో ఉన్నారు. వారు స్పందిస్తూ త్వరలో కూలీ రేట్ల పెంపుదల చర్చల ప్రక్రియను మొదలు పెడతామని చుట్టల కార్మిక వర్గానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు ఏలూరు నగర నాయకులు దొళ్ల వీరినాయుడు, వంగరాజు రాము, మీసాల రమణ, నోకరాజు, కాకర్ల శ్రీను, నవ్వుడు నెహ్రూబాబు, వీచంటి, కార్మికులు సీత, కృష్ణవేణి, మహాలక్ష్మి, రమ్య, బిందు, శ్యామల, రాఘవ, రాము, శ్రీదేవి, అప్పలరాజు, భవానీ, హేమవతి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల కూలీ రేట్లను చుట్టల కార్మికుల కూలీ రేట్లను చుట్టల కార్మికుల కూలీ రేట్లను చుట్టల కార్మికులు కూలీ రేట్లను చుట్టల కార్మికుల కూలీ రేట్లను చుట్టల కార్మికుల కూలీ రేట్లను చుట్టల కార్మికుల కూలీ రేట్లను చుట్టల కార్మికుల కూలీ రేట్లను బద్దా వెంకట్రావు, ఐఎఫ్టి అనుబంధ ఏలూరు చుట్టల కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఏలూరు. ఈరోజు టొబాకో మర్చెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వారికి చుట్టల కార్మికుల కూలీ రేట్లు పెంచాలని 5 డిమాండ్స్తో కూడినటువంటి వినతి పత్రాన్ని అందించడం కోసం చాపల్తుమ్ సెంటర్ నుంచి ఓ ప్రదర్శనగా వాళ్ళ అసోసియేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రధానంగా యజమానుల వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సానుకూలంగా పెరిగినటువంటి నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని
ఏమి కొనలేని ఏమీ తెలియలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క అవసరాలను పరిగణలోకి తీసుకొని కూలీ రేట్ల పెంపుదల విషయంలో చొరవ తీసుకుని కూలీ రేట్లు పెంచవలసిందిగా టొబాకో మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ యజమానుల వారికి ఐఎఫ్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరగా చర్చల ప్రక్రియని ప్రారంభించి సానుకూలంగా కూలీ రేట్లు పెంచే విధంగా ప్రయత్నం చేయాలని కోరుచున్నాం. ఏలూరు జిల్లాలో స్థానిక ఆర్ఆర్పేట పత్తెబాద నందు నెలల వయసు కలిగిన బాలునితో భిక్షాటన చేస్తున్న తల్లిని చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సిబ్బంది ద్వారా గుర్తించి డీసీపీ కార్యాలయానికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ నిర్వహించారు. వీరు పెదవేగి మండలం సూర్యాపేట గ్రామానికి చెందిన వారిని భిక్షాటనం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఇది వారి కుల వృత్తిగా భావిస్తున్నారని చెప్పారు. ఇది చట్ట వ్యతిరేకమైన పనిని, ఇలాగే కొనసాగితే చట్టపరంగా చర్యలు చేపడతామని, అలాగే ఎవరైనా చిన్నారులతో భిక్షాటన చేయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా బాలలు భిక్షాటన చేస్తే వారికి నగదు బదులు కావలసిన ఆహారం, వస్తువులు లేదా వసతి కల్పించడానికి ప్రయత్నించాలని, ఏలూరు జిల్లాను భిక్షాటన చేయు బాలలు పెద్దలు లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, పిల్లలందరూ బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇక నుండి ఎవరైనా రోడ్ల మీదకు అడుక్కోవడానికి వస్తే కేసులు బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేయించి రిమాండ్కు పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీయూ సిబ్బంది శంకర్, రాజుకుమార్, సునీత, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది రాజు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను మంగళవారం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈవో వేండ్ర త్రినాథరావు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు స్వామివారి జ్ఞాపికను అందించారు. ఓకే సార్. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి అధ్యాయమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. ఏలూరు సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో మంగళవారం సాయంత్రం ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గారపాటి చౌదరి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని, ప్రజాస్వామ్యం రాజకీయ చరిత్రలో అత్యంత ఘోరమైన చీకటి అధ్యాయమని, అత్యవసర పరిస్థితి అని అన్నారు. రాజ్యాంగ హక్కులను హరించి తద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నాడు నియంతృత్వ పాలన కొనసాగిందని చెప్పారు.
ముఖ్య వక్తగా పాల్గొన్న అజ్జుల మురళి మాట్లాడుతూ ఎమర్జెన్సీ విధించిన కాలంలో దేశంలో ఎదురైన ఇబ్బందులను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమలు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ఏలూరుకు చెందిన ముద్దాని దుర్గారావును గారపాటి చౌదరి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్నేని కృష్ణప్రసాద్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కీర్తి రాంప్రసాద్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఉండవల్లి వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కర్, ఏలూరు అసెంబ్లీ కన్వీనర్ గాది రాంబాబు, దెందులూరు అసెంబ్లీ కన్వీనర్ గుమ్మడి చైతన్య, కైకులూరు అసెంబ్లీ కన్వీనర్ వి విష్ణు, చింతలపూడి అసెంబ్లీ కన్వీనర్ యేసుబాబు, పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక పార్టీ ఏమి చేసైనా సరే మేమే పవర్లో ఉండాలి అనే ధ్యేయం వల్ల రాజ్యాంగంతో సంబంధం లేదు, అన్నిటికీ మేము అతీతులము అని వారు ప్రయత్నం చేస్తే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారనేది మనం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో. అటువంటి పరిస్థితులు మరలా పునరావృతం కాకూడదు, అంటే మళ్ళీ రీఎంకర్ అవ్వకూడదు, అటువంటి పరిస్థితులు రాకూడదు అంటే మనం భవిష్యత్తులో ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి అనేది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ సందర్భంగా మన అర్జున్ మోడీ గారు అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు ఆ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. వారు జంగారెడ్డిలో ఉంటారు. జైల్లో పెట్టేస్తే అతి క్రూరంగా సామాన్య మానవుడు ఎవరు నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు. వాడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే వాళ్ళ యొక్క హక్కుల గురించి కానీ దేని గురించి కానీ ఇందిరాగాంధీని విమర్శించడానికి కానీ దేని గురించి కూడా మాట్లాడే అర్హత లేకుండా చేసేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు లేవు, తీసేసారు. అంబేద్కర్ గారు రాసినటువంటి నిబంధనల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. 6 నిబంధనలు మార్చారు. ఏంటది? 5 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా కార్యక్రమాలకు ఎమ్మెల్యే బడేటి పిలుపు, ఆచరణలో పార్టీ కేడర్ ముందు చూపు. ఎలిమెంటరీ స్కూల్లో జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడుతో కలిసి నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి. దెందులూరు నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్లు నిర్మించాలి. కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే చింతమనేని సూచన. నిస్వార్థ ప్రజా సేవకుడు, అందరూ అభిమానించదగ్గ నాయకుడు ఎస్ఎంఆర్. ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో ఎస్ఎంఆర్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు. విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్న ఎమ్మెల్యే. ఆర్టీసీ డిఎం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభం. వైఖరి మారే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు ప్రకటన. చిన్న వెంకన్న సేవలో ఎమ్మెల్యే మద్దిపాటి. మండల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.